విజయవాడ జరుగుతున్న ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి అందరూ ముందుకు దండం పెడితే జగన్ ఎలా అంటే పోయా అందరూ పోవాలన్నా ఎనగబెడతాడు అంటే ఎనగబెడితే అందరూ పోవాలని దండం ముందు పెడితే దండం ముందు పెట్టాలి వేసేసాడు బాగా వేసేసాడు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. इसको बढ़ावा दिया गया, 4 लोगों को वोट बैंक के तहत देखते थे, मगर हमारे जगनमोहन रेड्डी साहब सबको सलाम अलैकुम. Fantastic, superb, mind-blowing, unbelievable. रमजान के महीने में सबको అడ్వాన్స్ ఈద్ ముబారక్ బి. అయ్యా సూపర్ అయ్యా, ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. ఏంది ఇదే भाई अब खामोशी से के साथ बैठ जाइए, आराम से बैठ जाइए, भाई दुआ कर लेंगे. పూజ సందర్భంగా జగన్ కు ప్రదక్షిణ చేయాలని పండితులు చెప్పారు. అయితే ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియక జగన్ తికమక పడ్డారు. మరెందుకురా నీకు? అంతలో వైసీపీ నేత బెల్లంపల్లి ముందుకు వచ్చి ప్రదక్షిణ ఎలా చేయాలో జగన్ కు చెప్పారు. నమస్కారం చేసుకోండి. అధికారం అంటే భిక్ష కాదని కూడా మనం చేస్తున్నా, అధికారం అంటే మేనేజ్మెంట్ కాదని కూడా మనం చేస్తున్నా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం కాదని మనం చేస్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏ గడ్డైనా కలుస్తాడు అధికారం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ. అంటే నేను మహిళా అధ్యక్షురాలు అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకదోడు పీకాల్సింది పోయి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి 200 స్థానాలకు పైగా గెలిచి ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కానీ ఈ నెగిటివ్ ప్రాపగాండాలో మీ మీద కొన్ని రకాల టైటిల్స్ ఖాయం చేశారు. మీ మీద పెట్టిన టైటిల్స్ లో కొన్ని చూడండి, గంట రాంబాబు, శ్యాంబాబు, కాంబాబు, తర్వాత ఇంకేంటి ఆంబోద్ రాంబాబు, సంబరాల. దీంట్లో ఏ టైటిల్ మీకు బెస్ట్ సూట్ అవుద్ది అంటారు? చెప్పిందేంటి? జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూ ఏదో ఉన్నాయి, చుట్టూరా నవరత్నాలు. అప్పుడు మేము నవరత్నాలు ఫెయిల్యూరు. అవును, క్లియర్ గా ఉందిగా. నవరత్నాల వల్ల మీకు ఓట్లు రాలేదు, ఓడిపోయారు. మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. కనిపించలేదు కాబట్టే విచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏమన్నా
ఉచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి. కొంచెం తెలుగులో కొంచెం వీక్లే. ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు. ఆడికి అలాగే అవ్వలేరా? నేను అసలు ఎప్పుడు నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసంతో చెప్పు. అంబటి రాంబాబు అయితే మేము అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే, అన్ని ఫోన్లు చేశారు. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట. హింసను ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. చూడు, నా పేరు డాక్టర్ గౌతమ్, రాంబాబు నుండి. అది నా దురదృష్టం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అంబట్ రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. కాకపోతే సెటైరికల్ గా మాట్లాడతాను. సెటైరికల్ గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా, నన్ను లోపల పెట్టేస్తారా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? రాబోయే కాలంలో ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేదుకు బతకాల్సి వస్తుందిరా. నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చంద్రబాబుని, లోకేష్ ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. పిల్లోడికి రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి ఆడిస్తున్నారు. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదురా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. గిలక్కాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు లోకేష్. చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. మీరు చెప్పినట్టు సైకో ముఖ్యమంత్రి, ఆ రోజు మీరు చెప్పిన సైకో ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 29లో ఒకవేళ మీ టైం బాగోలేకనో ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏంటి సార్ మీ పరిస్థితి? నా టైం కాదు, రాష్ట్రం టైం బాగోపోతే అవుతాడు ఆయన ముఖ్యమంత్రి. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు సాక్షి కాదా? నీకు ఇంటర్వ్యూ లేదు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఈ రోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అంటచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు, వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు. నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తా. అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. సహజంగా ఈ సందర్భంలో, అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటది. సహజంగా అందరికీ అదే ఉంటది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సహజంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామేంటి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? తప్పులు ఎవరైనా చేస్తారు. తెలియక చేసేవారు కొందరు, చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునేవారు మరికొందరు. ఆ విషయం మాకు తెలుసులే. తెలిసే తప్పు చేశారు, సరిదిద్దుకునే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా మరో తప్పు చేశారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? వెంకటేశ్వర స్వామి ఫోటోని చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి. ఒక ఫోటోని తీసుకొచ్చి. చూడు, ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చూసుకో. చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి.
ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతాం. గిలగిలా గింజుకుంటున్నారు, తనకలాడిపోతున్నారు. అందుకే ఆ భగవంతుని ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తాడు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు చూడండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. ఫ్లాష్ బ్యాక్. ఆయన పడ్డ శ్రమకి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నకి ఓటు వేస్తున్నారు, ఓటు వేయాలి కూడా. అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి. లేడీకి లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు? లేడీకి లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? అటు చూడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా పూర్తయింది? చంద్రబాబు ఆలోచనతో పట్ట శ్రమతో కదా వచ్చింది. 18 మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. మేమే చేశామని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్థితాన్ని కూడా ఈ జోబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన. Hey, I've seen this one. This is a classic. ఫ్లాష్ బ్యాక్. జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు. జరిగిన 1-2 ఇన్సిడెంట్లీ భూతద్దంలో చూపించి ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేప్ చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. అయితే వెళ్ళి తమ్ముకుతో పూతుకుతో నేతికుతో తమ్ముకుతో నోతుకుతో రొతుకుతే రేచుకుర్రా. ఒక్కడికి బ్రెయిన్ లేదు. లోన్ కావాలి, ఇస్తావా? లోన్లు ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చే. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ? ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు కావాలను కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలమా? చూసుకో. చూడాలని ఉందే. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లు తాకట్టు పెట్టాడు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లు తాకట్టు పెట్టాడు. కడాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. కడాన రైతు బజార్ కూడా వదిలిపెట్ల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. అతను నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు అనుకుంటే నేనేం చేయలేదు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.